ఫ్రెండ్స్, మీరు 20,000 రూపీస్ మధ్యలో ఒక మొబైల్ తీసుకుందామని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడాలి. సో ఇప్పుడు 2026లో 20,000 రూపీస్ లోపు ఏదైనా మనకి బడ్జెట్లో బెస్ట్ మొబైల్ ఏదైనా వచ్చిందో మీరు చూద్దాం. ఖచ్చితంగా నేను మీకు ఇప్పుడు కొన్ని మొబైల్స్ అయితే చెప్తాను. మీకు అందులో ఏది నచ్చితే అది తీసుకోండి. ఎక్కువ లేట్ అయితే చేయొద్దు. రోజు రోజుకి ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు నేను ప్రెజెంట్ రికార్డ్ చేస్తున్న టైంకి అయితే ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మీరు కనుక లేట్ చేశారంటే ఇంకా ప్రైజెస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు కుమార్. మీరు చూస్తున్నారు టెక్ మెంటర్ తెలుగు. ఈరోజు మనం కొన్ని ఫోన్స్ అయితే చూద్దాం. అండర్ 20,000 రూపీస్లో ఇవి మీకు బెస్ట్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు ప్రైజెస్ అయితే దారుణంగా పెరిగినాయి కదా. మనకి ఆ ప్రైజెస్ పెరిగినా సరే మనకి కొంచెం ప్రైజెస్ పెరిగిన దాంతో కంపేర్ చేస్తే ఈ బడ్జెట్లో ఇవి కొంచెం బెస్ట్ అనిపించినాయి. నాకు ఇవి నేను అందుకే వీడియో చేస్తున్నాను. ఎవరికైనా నీట్ ఉంటే కంపల్సరీ తీసుకోండి మొబైల్స్ అయితే. మనకి ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M17 5G. మనకి ఇది ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో రెండిట్లో కూడా దొరుకుతుంది. బట్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఏంటంటే ఫ్లిప్కార్ట్లో మనకి F17 అని వస్తుంది, అమెజాన్ అయితే M17 అని వస్తుంది. పేరు అయితే మారుతుంది, మొబైల్ మొత్తం అయితే ఒకటే. నేమ్ ఒక్కటే చేంజ్ చేస్తారు. ఫ్లిప్కార్ట్లో F17 అంటాం, అమెజాన్లో M17 అంటాం. ఇవే పేర్లు అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 1330 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. దీని యొక్క క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.4 GHz అయితే ఉంటుంది. మనకి ఇందులో 50 MP మెయిన్ కెమెరా అండ్ 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి 13 MP కెమెరా అయితే వస్తుంది. మనకి సామ్సంగ్ కెమెరాస్ అనేది పర్ఫార్మెన్స్ అయితే బాగుంటాయి. కెమెరా క్వాలిటీ గురించి కూడా మీరు పెద్దగా డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి కెమెరాస్ కూడా బాగుంటాయి. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్ అయితే ఉంది. చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అండర్ 20,000 కాదు 30,000లో కూడా మనకి ఫుల్ HD డిస్ప్లే అయితే రావట్లేదు. దట్టు మనకి ఇక్కడ సూపర్ AMOLED స్క్రీన్ అయితే వస్తుంది. ఫస్ట్ పిక్ అయితే ఇదే అవుతుంది. ఎందుకంటే డిస్ప్లే పరంగా మీరు చూసుకున్నట్లయితే మంచి మూవీస్ ఎక్స్పీరియన్స్ గట్రా బాగుంటుంది. మనకి సామ్సంగ్ M17లో ఆర్ F17లో మనకి సూపర్ AMOLED డిస్ప్లే ఉంది కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఇది 90Hz డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా 5000 mAh అయితే ఉంది. ఇందులో ప్రెసెంట్ దీని ప్రైస్ వచ్చేసరికి 18,900 రూపీస్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి వివో నుంచి వివో T5 లైట్ ఫోన్ అయితే ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 19,999 రూపీస్ అయితే పడుతుంది. దీంట్లో మనకి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఆప్షన్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తుంది. మనకి దీంట్లో 6500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు మనకి 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఆల్సో మనకి ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉంది, 5 MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మనకి దీంట్లో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసరికి 2.4 GHz అయితే ఉంటుంది. మనకి ఇక్కడ డిస్ప్లే వచ్చేసరికి HD+ అండ్ ఆల్సో LCD స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మేజర్ డ్రాబ్యాక్ అంటే ఇదే. ప్రెసెంట్ ఉన్న ఫోన్స్ అన్నింటిలో కూడా ఇలాగ వస్తున్నాయి. HD+ అనేది ఇక్కడ మనం యాక్చువల్లీ 20,000 రూపీస్లో AMOLED స్క్రీన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మార్కెట్ అంత దారుణంగా అయితే రెడీ అయింది. ఎందుకంటే ఇక్కడ HD+ వస్తుంది. ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న సినారియోలో అయితే ఇవైతే బెస్ట్ అయితే అవుతున్నాయి. మీరు ఒకవేళ డిస్ప్లే మెయిన్ ప్రయారిటీ అనుకుంటే కనుక ఇందాక చెప్పిన మొబైల్కి అయితే వెళ్ళండి. అక్కడైతే మీకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి ఓపో నుంచి K14X. మనకి ఇది ఆల్రౌండర్ ఫోన్ అనమాట. ఎందుకంటే మనకి మిలిటరీ గ్రేడ్ 810H సర్టిఫికేట్ అయితే పొందింది. మనకి ఇది రఫ్ అండ్ టఫ్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ఇది ప్రైస్ వచ్చేసరికి 19,999 రూపీస్కి అయితే వస్తుంది ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకి ఇది ప్రాసెసర్ వచ్చేసరికి Dimensity 6300 ప్రాసెసర్ అయితే వస్తుంది. 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ కూడా HD+ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. 6.7 ఇంచ్కి సంబంధించిన HD+ డిస్ప్లే అయితే ఇచ్చారు. మోస్ట్లీ ఇది కూడా IPS LCD ప్యానల్ అయితే ఉంటుంది. AMOLED స్క్రీన్ అయితే ఎవరు, ఎందుకంటే ప్రైస్ కట్ ఆఫ్ చేస్తారు కదా. దాని గురించి అయితే ఇక్కడ కూడా మీరు డిస్ప్లే అవర్స్ అయితే కంపల్సరీ ఫస్ట్ చెప్పిన దానికి అయితే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయాలి, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ కావాలి, IP64 వాటర్ రెసిస్టెంట్ కావాలనుకుంటే కనుక ఈ ఫోన్కి అయితే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మోటోలా నుంచి మోటోలా G37 మొబైల్ అయితే ఉంది. మనకి ఇది వచ్చేసరికి 19,999 రూపీస్కి అయితే వస్తుంది అండర్ 20,000. ఇది కూడా మనకి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో కొన్ని ప్లస్ అయితే ఉన్నాయి. అదేంటంటే మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది, LDAC సపోర్ట్ ఉంటుంది. ఇప్పటికీ కూడా మనకి 3.5mm జాక్ అయితే రిమూవ్ చేయలేదు. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి 7000 mAh బ్యాటరీ ఉంది, ప్లస్ 30 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇచ్చారు. ప్రెసెంట్ అయితే మోటార్లో నుంచి 20 నుంచి 25 వాట్ అయితే ఉంది. 60 వాట్ కూడా ఉంది, కానీ మిడ్ రేంజ్లో 30 వాట్ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో MediaTek 6400 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది కొంచెం పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అయితే అవుతుంది. మరీ హై లెవెల్ గేమ్స్ అయితే మీరు ఆడలేరు, కానీ ఒక మీడియం రేంజ్ గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కమింగ్ టు కెమెరాస్ వచ్చేసరికి
మనకి రేర్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. సో ఫొటోస్ కూడా మీకు నీట్ గానే వస్తాయి. మోటోలో ఇప్పుడైతే ఆపరేషన్ నీట్ గా చేస్తుంది కాబట్టి కెమెరాస్ అయితే బాగుంటున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డి ప్లస్ డిస్ప్లే అని ఉంది ఇందులో కూడా మనకి. సో హెచ్డి ప్లస్ డిస్ప్లే అయినప్పటికీ కూడా AMOLED తీసుకొస్తే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో మనకి AMOLED తీసుకొచ్చారా లేదా ఎల్సిడి తీసుకొచ్చారా అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో నేను ఒకవేళ ఫోన్ వస్తే కానీ ఖచ్చితంగా దానికి అప్డేట్ చేస్తాను. సో లాస్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచే సామ్సంగ్ F06 ఆర్ ఎల్స్ M06, మనకి ఫ్లిప్కార్ట్లో అయితే F06 ఉంటుంది, అమెజాన్లో అయితే M06 ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసరికి 17,000కి అయితే లాంచ్, 17,000 అయితే ఉంది ప్రెసెంట్ అయితే. సో MediaTek 6300 ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. 2.4 GHz క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. సో మనం ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. మనకి ఇందులో డిసప్పాయింట్ చేసింది ఏంటంటే దీంట్లో కాన్ చెప్పుకోవాల్సింది, ఇది కూడా మనకి HD ప్లస్ డిస్ప్లేనే వస్తుంది. ఒకవేళ మీరు మోస్ట్లీ ఎక్కువ కంటెంట్ చూస్తారు, మూవీస్ చూస్తారు, సో డిస్ప్లేనో ఎక్కువ వర్క్ చేస్తారనుకుంటా కనుక నేను ఫస్ట్ చెప్పిన మొబైల్కి వెళ్ళిపోండి. సో మిగతావన్నీ కూడా డిస్ప్లే అనేది డౌన్గ్రేడ్ చేస్తారు. సో డిస్ప్లే ఓన్లీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే కనుక సామ్సంగ్ M17కి అయితే వెళ్ళిపోండి. అక్కడైతే మీకు సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది ఫుల్ HD ప్లస్తో. సో మీకు డిస్ప్లే కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోండి. సో మిగతా ఫీచర్లో ఏవైనా ఉండాలనుకుంటే కనుక ఇందులో చూడండి. సో మనకి ఇందులో 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది అండ్ ఆల్సో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. సో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. సో మనకి అయితే 4 years ఆండ్రాయిడ్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న నాకైతే 20,000 రూపీస్లో బెస్ట్ ఫోన్స్ అనిపించినవి. సో ఒకవేళ కనుక మీరు ఇందులో ఏ ఫోన్ అయినా కొనుక్కుని ఉంటే కనుక సో ఫోన్ ఎలా ఉంది ఏంటని చెప్పి కింద అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి బయింగ్ గైడ్స్ అండ్ టెక్ టిప్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.